కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సఖీ సంఘం ఉమెన్స్ కమ్యూనిటీ అంటే ఇది ఉమెన్స్ కోసం మాత్రమే స్పెషల్ గా ఒక కమ్యూనిటీ. ప్రతి ఒక్క ఉమెన్ ఫైనాన్షియల్ గా నిలబడాలి అనే ఉద్దేశంతో సఖీ సంఘం అనే ఉమెన్స్ కమ్యూనిటీ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దాదాపు ఇప్పుడు ఆలోచించి పెట్టింది కాదు, దాదాపు 7-8 years నుంచి నా మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ ఒక రూపం దాల్చుకొని మొన్న మార్చ్ 8 రోజు ఉమెన్స్ డే రోజు మేము ధైర్యం చేసి ఇనాగ్రేషన్ చేసుకున్నాము టెక్స్టైల్ స్కూల్లో. నన్ను నమ్మి నాకు బ్యాక్ బోన్ గా నేను ఒక 10 members అనేది నిలబడ్డారు. అందులో మెయిన్ గా మన కరుణ గారు ఫస్ట్ వచ్చారు, భాగ్యరేఖ, జ్యోతి పై అండ్ జ్యోతి అని ఎక్కువ పర్సన్ రాలేదు, జవేరియా, ఇట్లా కొంతమంది మెయిన్ గగన, ఇలాంటి మెయిన్ మెంబర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ ద్వారా మెయిన్ గా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి ఇంకా నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. ఉమా మేడం కూడా అందులో ఒకరు. ఇలా మా జర్నీ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఇప్పటికి 1 month అవుతుంది. ఈ 1 month లో దాదాపు 80 members వరకు మా సఖీ సంఘం కమ్యూనిటీలోకి వచ్చారు. ఇది మేము ఫస్ట్ సాధించిన అచీవ్మెంట్. సో ఈ అచీవ్మెంట్ ఇక్కడితో ఆగకుండా మన కమ్యూనిటీలో వచ్చిన ప్రతి మెంబర్ కొన్ని ఉద్దేశాలతో వస్తారు. అంటే దీనికి స్టూడెంట్, హౌసర్స్, బిజినెస్ ఓనర్స్, ట్రైనర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కొంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ కావాలి, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కావాలి, కొంతమంది వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి జాయిన్ అవుతున్నారు, ఇంకొంతమంది కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమే కావాలి, ఇంట్లో ఉండే మా పిల్లలకి మేము వర్క్ చేసుకోవాలి అలాంటి వర్క్స్ ఏమన్నా అలా జాయిన్ అవుతుంది. కొంతమంది ఫ్రీ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ ద్వారా మేము డబ్బులు ఎర్నింగ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది జాయిన్ అవుతారు. ఇలా మన దగ్గర కొంతమంది స్టార్ట్ చేసుకుంటారు. మీషో, అమెజాన్ వీటి ద్వారా మీరు మీ ప్రొడక్ట్స్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. అనేవి కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, కొన్ని బయట కానీ ఫీజు మన దాంట్లో తక్కువ ఉంది. అట్లా మీరు ఇంట్లో ఉంటే ఆన్లైన్ క్లాసుల ద్వారా మీకు ఇవన్నీ నేర్పించి మేము ఫైనాన్షియల్ గా ఇచ్చినామని ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట. మన జగిత్యాల ఒక్క జిల్లానే కాదు, మంచిర్యాల నుంచి ఉన్నారు మన సఖీ సంఘర్ లో మెంబర్స్. మంచిర్యాల, వరంగల్, హైదరాబాద్ ఇలా ప్రతి జిల్లా నుంచి కూడా ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ నుంచి కూడా ఉన్నారు. మన నెక్స్ట్ మీటింగ్ అనేది మేబీ నేను అనుకుంటుంది వేరే డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. అంటే ఇనాగ్రేషన్ అనేది వేరే డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. ఇంకా మన జగిత్యాలలో ఇంకా చాలా మంది మెంబర్స్ రావాలి. మా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా తీసుకున్నారు, కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అండ్ ఈవెన్ ఆంధ్రాలో కూడా కొంతమంది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మన దాంట్లో సఖీ సంఘంలో ఉన్న వాళ్ళు చిన్న బట్టల బిజినెస్ అనేది 5,000 బిలో బట్టలు తీసుకొని వాళ్ళు కూడా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. తన పేరు ఉమా, అనంతపురంలో ఉంటుంది సార్. నేను ఎప్పుడైనా మన గ్రూప్ లో నేను ఆమెకి పోస్ట్ చేయిస్తాను నేను. సో ఈ విధంగా మనం ఇప్పటివరకు అయితే అచీవ్మెంట్స్ తీసుకున్నాము. అండ్ మన టీమ్ లోనే కరాటే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు ఇద్దరు, జవేరియా అండ్ మైమూనా. జవేరియాలో కూడా మనం ఒక స్పెషల్ సమ్మర్ క్యాంప్ అనేది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. దాని ద్వారా వాళ్ళు ఇన్కమ్ సంపాదించాలి, ప్లస్ మనం కూడా మన పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించి మనం కూడా వాళ్ళని స్ట్రాంగ్ గా పెట్టాలి అనే ఉద్దేశంతోనే తక్కువ ఫీజు ఉంది. బయట అయితే 1000 అట్లా ఉంటది, మనం జస్ట్ 499 రూపీస్ తోనే సమ్మర్ క్యాంప్ అనేది కూడా మేము స్టార్ట్ చేసాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము కూడా నేర్చుకుంటాము, మాకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అవసరము అనుకుంటే మనందరికి కూడా ఒకటి క్లాస్ అనేది నేను అరేంజ్ చేస్తా, పెద్దవాళ్ళ కోసం మాత్రమే. ఇప్పుడు పిల్లల కోసం పెట్టాము, అది కూడా మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమే అడుగుతున్నారు. దీంట్లో పెన్సిల్ మేకింగ్, ఒత్తుల మేకింగ్ మిషన్ అనేది ఇప్పటికి మేము 2 times వెళ్ళాము. ఇక్కడ వాళ్ళతో అగ్రిమెంట్స్ అన్ని బయోగ్రాఫ్ 100% తీసుకుంటారు. మనం ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలు, మిషన్ పర్చేజ్ చేసుకుంటే చాలు. మిషన్ కి మెటీరియల్ కి మనం ఒకసారి పెడతాము, ప్రతిసారి వాళ్ళు మెటీరియల్ ఫ్రీగానే ఇస్తారు. మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా 100% బయోగ్రాఫ్ తీస్తాం.
సో ఈ విధంగా మీరు ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. ఇప్పటికీ ఒక ఇద్దరు స్టార్ట్ చేయడం జరిగింది, మన జగిత్యాలలో స్టార్ట్ అవుతుంది. మన దాంట్లో ఇప్పుడు ఉమా మేడం ఆల్రెడీ అక్కడ అయ్యేసారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం మాట్లాడిద్దాము దాని గురించి. అండ్ ఇదే కాకుండా నేను ఈ రోజు మేము 1 month అయిన సందర్భంగా నేను మీకు అందరికీ ఒక పార్ట్ టైం ఇన్కమ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు. అంటే మనం చేస్తున్న వర్క్ చేసుకుంటూనే ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం ఇన్కమ్ సంపాదించే విధంగా మనం ఒక చిన్న ఆపర్చునిటీ అనేది నేను పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? దానికంటే ముందు అసలు మనం ఆపర్చునిటీ ఎట్లా తీసుకోవాలి, అది మనకు సేఫ్ అయినా కాదా అనేది నేను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీకు చూపిస్తాను. మనం ప్రతి ఒక్కరము ప్రతి నెలకి మనం ఇంట్లో సామాన్లు తీసుకుంటాం, సూపర్ మార్కెట్ లో కొనుక్కున్నాం. కొనడం ద్వారా మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా? డబ్బులు వస్తున్నాయా? నేను అదే డబ్బులు కాదు, డబ్బులు రావట్లేవు, జబ్బులు వస్తున్నాయా? జబ్బులు వస్తున్నాయి. మనం డబ్బులు పెట్టి మరి జబ్బులు. సో మనం డబ్బులు పెట్టి జబ్బులు కొనుక్కునే వాళ్ళు, జబ్బులు లేకుండా డబ్బులు వచ్చే మార్గం అనేది నేను ఈ రోజు చూపిస్తాను మీకు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. జస్ట్ మనం షాప్ మార్చుకుంటే చాలు. మనం సూపర్ మార్కెట్ లో తీసుకునేది ఈ షాప్ లో కొనుక్కుంటే సరిపోతుంది. అది తీసుకోవడం ఎంతవరకు సేఫ్ కాదా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కనిపిస్తుందా అందరికి? ఇది బ్యాక్ సైడ్ పెట్టండి మేడం, ఇది బ్యాక్ సైడ్ పెట్టండి. తర్వాత బ్యాక్ సైడ్ పెట్టి ఆ రెండు కూడా బ్యాక్ సైడ్. అయితే దీంట్లో చాలా మందికి అంటే నేను నార్మల్ గా చెప్పొచ్చు, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది కొంచెం సేపు మన బాడీ అనుకుందాం, మన బాడీలో లోపల జరిగేవి మనం చూపించలేము, అని నేను చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపిస్తాను. ఇది కొంచెం సేపు మన బాడీ అనుకుందాం. ఈ బాడీలో ఇంత నీట్ గా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇంత నీట్ గా మన బాడీ ఉంటదా లోపల? ఎక్కడ ఉంటది? నేను ఉంటదా ఇలా? ఒకసారి మాత్రం ఉంటది. మన తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం ఇంత నీట్ గా ఉంటాం. తల్లి కడుపులో ఉంటున్నప్పుడు, తల్లి పాలు తాగుతున్నప్పుడు కూడా ఉంటాం. ఎప్పుడైతే తల్లి పాలు మానేసి మనం బయట బిస్కెట్లు, చాక్లెట్లు, బయట కల్తీ పాలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మనం బయట వాడుతున్న ప్రతి ఒక్కటి కూడా కెమికల్ వస్తువులే. బియ్యం నుంచి, పాల నుంచి, ప్రతి ఒక్కటి కూరగాయలు కూడా అన్ని కల్తీ వస్తువులే. మనం వాడే సామాన్లు, ఇంట్లో వాడుకునే సామాన్లు కూడా అన్ని కల్తీలే. అట్లాంటి కల్తీలో ఎన్నో రకాల కెమికల్స్ కలిసి ఉంటాయి. ఆ కెమికల్స్ అనేది ఇది బెటాడిన్, చాలా మందికి తెలిసింది. అంటే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మనం ఇది యూజ్ చేస్తాము దెబ్బలకు పెట్టడానికి. దీంట్లో 13 రకాల కెమికల్స్ ఉంటాయి. మనం వాడే వస్తువులలో ఉండే కెమికల్స్ ఇవి దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇది ఎప్పుడైతే మనం పాలు తాగడం ఆపేసి మనం బిస్కెట్లు తీసుకుంటామో అప్పటి నుంచి ఫుడ్ తీసుకుంటాం, బయట జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఇట్లా నానా చెత్త తినేసి మనం మన బాడీని ఇట్లా తయారు చేసుకుంటాం, నీట్గా ఉన్న బాడీని. ఇది మామూలుగా ఉంటదా? వెళ్ళి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది. బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడున్న బాడీకి ఇప్పుడున్న బాడీకి ఎంత విషం అనేది మన బాడీలో ఉందని మీకు ఇట్లా కనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని మనం తొలగించుకోవచ్చా? మనం సూపర్ మార్కెట్ లో కొన్ని సామాన్లు కొంటున్నాము, ఆ కొనుక్కొని వాడిన వాటితోనే మనకి ఈ విషం అనేది తగ్గుతుందా?
అసలు తగ్గించుకోవచ్చా? ఇట్లా నేను 3 పార్ట్స్ చేశాను. ఇది తగ్గించుకోవచ్చు. ఎలా అంటే మన పూర్వకాలంలో తులసి అనే మొక్క ప్రతి ఇంట్లో ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉండేది. ఆ తులసి మొక్క 2 ఆకులు తినమని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మన ఋషులు మునులు కూడా చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే మన కరోనా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం తింటున్నాము. కానీ పూర్వకాలంలో వాళ్ళకి ఇంటి ముందు ఉండేది. మనకి ఏ చిన్న దగ్గు, జలుబు ఎలాంటిది ఉన్నా సరే 2 ఆకులు తీసుకొని తినేవాళ్ళు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎలాంటి హాస్పిటల్స్ లేవు. ఎలాంటి సర్జరీస్ లేవు. ఇప్పుడు చిన్నదానికి చిన్న జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ హాస్పిటల్కే పరిగెత్తుతున్నాం మనం. సో అట్లా కాకుండా ఇది శ్రీ తులసి అనే ప్రోడక్ట్ అన్నమాట. శ్రీ తులసి మన ఇంటి ముందు ఉండే తులసి ఒక రకమైన తులసి, కానీ ఇందులో 5 రకాల తులసిలు. 5 రకాల తులసిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్న తులసి మాత్రమే ఇది. ఇది ఎవాపరేటెడ్ తులసి అన్నమాట. అంటే తులసి ఆకుల్ని బాయిల్ చేసి దాని ఆవిరితో తయారు చేసిన తులసి డ్రాప్స్. ఇది డైలీ తీసుకోవడం ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం. ఇట్లా మనం డైలీ గోరువెచ్చని నీళ్ళల్లో తులసిని తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. సో తులసి గురించి చాలా మంది ఇప్పుడు మనకి మనం ఇక్కడ ఉన్నదంతా లేడీసే కాబట్టి తులసి చుట్టూ ప్రదక్షిణ చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు ప్రదక్షిణ చేయాలి తెలుసా మీకు? తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన గైనిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మన గర్భాశయ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేయడానికి వీలు లేకుండా తులసిని ఒక గోడకే పెట్టేసి మనము మన చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటున్నాము. కానీ తులసి చుట్టూ చేస్తే మన గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. గర్భాశయ సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. తులసి అంత గొప్పది. ఆ తులసి వల్ల మనకి దగ్గు, జలుబు, జ్వరము, కఫము ఇలాంటి సర్వరోగాలు నయమవుతాయి ఇది వాడడం ద్వారా. అండ్ అదే కాకుండా కొన్ని చర్మ సమస్యలు ఉంటాయి, దురదలు అట్లాంటి సమస్యలు ఏమున్నా కూడా ఇది వాడొచ్చు. అంటే నీళ్ళలో వేసుకొని స్నానం చేయొచ్చు. ముక్కులో సైనస్ కొవ్వు పెరుగుతుంది, కొంతమంది సైనస్ ప్రాబ్లం అంటే అలాంటి వాళ్ళు కూడా ఇది రోజు తాగడము, ముక్కులో వేసుకోవడం ద్వారా సైనస్ కూడా క్లియర్ అవుతుంది. కరోనా టైంలో జస్ట్ ఈ ఒక్కటే ఎంత మందిని కాపాడింది కరోనా నుంచి. మీరు చూడొచ్చు ఫస్ట్ దానికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. ఇంకా చేంజ్ అవుతుంది. ఇది కెమికల్ ఉన్నది, ఇది తులసి. ఇది అది దానిపైన చేస్తుంది. మనం ఇంకొకటి చూపిస్తానండి. కొంచెం టైం ఇస్తే అది అసలు మారుతుందా, దాని కెమికల్ తీసేస్తుందా తీయదా అనేది కూడా మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది అలోవేరా. కలబంద అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది. కానీ కలబంద ఎంతమంది తింటున్నారు ఎవరైనా? కలబంద తినడం మానేసి మనం దిష్టి కోసం అక్కడ మంచిగా వేలాడదీస్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే తినమని చెప్తారు. కలబంద తినడం ద్వారా మనకి చర్మ సమస్యలు పోతాయి, గర్భాశయ సమస్యలు పోతాయి, పొట్ట క్లీన్ అవుతుంది, బాడీ మొత్తం క్లీన్ అవుతుంది. ఇలాంటి కెమికల్ అనేది మన ఈ అలోవేరా తాగితే ఎట్లా ఏమైనా చేంజ్ వస్తుందా అని చూపిస్తారు. ఇది కెమికల్ ఉన్న బాడీ. ఇలా అలోవేరా తాగడం వల్ల అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇంటి ముందు ఉండే అలోవేరా కాదు ఇది, మన ఇంటి చెట్టు కాదు ఇది. ఇంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. బార్బడెన్సిస్ మిల్లర్ అని ఈ అలోవేరాలో స్పెషల్ గా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఈ కంపెనీ వాళ్ళే స్పెషల్ గా కల్టివేట్ చేస్తారు. అక్కడ పండించి ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ గా పండించి మన కోసం తయారు చేసి పంపించింది అన్నమాట.
అండ్ ఇంకోటి గోమూత్ర. గోమూత్ర అంటే చాలా మందికి తెలుసు. ఇక్కడ కొంతమంది ముస్లిం వాళ్ళు ఉన్నారు, మీరు ఏమనుకోవద్దు. ఇది మేము పవిత్రంగా భావిస్తాం. ఇది గోమూత్ర అనేది. గోమూత్రాన్ని మనం దేనికి యూజ్ చేస్తాం చెప్పండి? ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, పూజ చేసేప్పుడు క్లీన్ చేసుకోవడానికి, అట్లాంటి దానికి మాత్రమే వాడతాము. కానీ మనం రోజు గోమూత్రం మనం తీసుకుంటే, లోపలికి తీసుకుంటే మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ని, అంటే ఏమైనా దరిద్రాన్ని తీసేయడానికో, నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికే కదా మనం చల్లుతాం ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి. బయట ఎట్లయితే నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుందో, ఇది మనం ఇన్నర్ గా తీసుకుంటే, అంటే మనం తాగితే కూడా మన బాడీని కూడా అంత క్లీన్ చేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ లాంటి రోగాన్ని కూడా తగ్గిస్తుంది. అంత అంత మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ఇది డైలీ తాగితే మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో నేను చూపిస్తాను. ఇది ఒకసారి చూడండి. నేను ఎంత తీసుకున్నాను? హాఫ్ అనే తీసుకున్నాను. హాఫ్ కూడా లేదు, హాఫ్ లో హాఫ్. ఓకేనా? ఇది కెమికల్ బాడీ. ఇంత ఫాస్ట్ గా క్లీన్ చేస్తుంది అనమాట బాడీని. మేము దీన్ని ఏమంటామంటే, ఈ మూడింటి కలయికని. ఇంకా ఇదే కాదు, శ్రీహల్దీ అని పసుపు, కుర్కుమిన్ ఎక్కువ ఉంటది అనమాట దీంట్లో. ఈ నాలుగిటిని కలిపి మేము బాడీ సర్వీసింగ్ కిట్ అంటాం అనమాట. మనం కార్ సర్వీసింగ్ చూసాము, బైక్ సర్వీసింగ్ చూసాము, కానీ మన బాడీ సర్వీసింగ్ ఎప్పుడైనా చేసుకుంటామా? డైలీ ఇవి తాగడం ద్వారా బాడీ సర్వీసింగ్ అవుతుంది. మీరు చూసారు కదా, ఇప్పుడు మీరు ఎటువంటి డేంజర్ వస్తువులు వాడినా సరే వీటి ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనివల్ల జబ్బులు వస్తాయా? డబ్బులు వస్తాయా? మిగులుతాయా? డబ్బులు మిగులుతాయా? డబ్బులు ఖర్చు అవుతాయా? డబ్బులు మిగలడం అంటే పొదుపు అయినట్టే కదా. సో ఇట్లా మనం ఇంత మంచి ప్రొడక్ట్స్ అనేది నేను మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఇప్పుడు మనం లేడీస్ కాబట్టి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా నేను మీకు చూపిస్తాను. మీలో పీరియడ్స్, అంటే చాలా మందికి పీరియడ్స్ ఉంటాయి, కొంతమందికి ఆగిపోయాయి. కానీ పీరియడ్ అయినప్పుడు మనం వాడే శానిటరీ ప్యాడ్ కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ విషయం ఎంతమందికి తెలుసు? చాలా మంది బయట దొరికే ఇవి వాడతారు. స్టే ఫ్రీ ఎంతమంది వాడుతున్నారు? ఏమనుకోవద్దు, ఇది మోహమాట పడద్దు. ఓకే, ఇంతమంది వాడుతున్నారు. మీరు వాడేది సేఫా కాదా అని నేను ఈరోజు చూపిస్తాను మీకు. అంటే ఏ కంపెనీ అయినా కూడా బయట ఏదైనా, నేను ఒక స్టేఫ్రీ తీసుకున్నాను ఎందుకంటే అది బడ్జెట్ ఫ్రెండ్లీ. అందరూ చాలా మంది యూజ్ చేస్తారు స్టేఫ్రీ అనేది. ఎవరు మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. మన ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు అన్ని విషయాలు మాట్లాడు. ఇది స్టేఫ్రీ. అవసరం లేదు. ప్యాక్స్ అన్నమాట. ఇది ఇట్లా సీల్ అయి ఉంటది. ఇప్పుడు మనము ఇది ప్యాకెట్ చూసాము, ఇది జస్ట్ ఇట్లా ఉంది. ఈ లోపల మామూలుగా ప్యాకెట్ లాగా ఉంది అంతే. సో ఇది సీల్ అయి ఉంటది. అంటే ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి రాకుండా
మనం వాడేది సెన్సిటివ్ ఏరియాలో వాడతాం మనం ఇది. ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది మనకి కాపాడుతుంది అనమాట. ఇట్లా ప్రొటెక్షన్ తోనే ఉంటది ప్యాకింగ్. మళ్ళీ ఇది మనం ఒక ప్యాక్ తీసేసి ఇట్లా క్లోజ్ చేసేస్తుంది. మామూలుగా ఇదైతే ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇదేమో స్టే ఫ్రీ, ఇదేమో ఐఎంసి. ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. స్టే ఫ్రీ చూడడానికి కొంచెం మంచిగా మంచి లావు కనిపిస్తుంది, కానీ అది ఎంతవరకు సేఫ్టీ మనం పీరియడ్ అయినప్పుడు ఈ 5 days మనకి అంటే డైలీ ఇది ఎంతవరకు కాపాడుతుంది అనేది మనం చూద్దాం. అంటే మనం కొంతమందిలో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా ఇది సేఫా కాదా, అంటే ఈ ఎక్కువ తడిగి ఉండడం వల్ల మనకి అక్కడ ర్యాషెస్ వస్తాయి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తాయి దీని వల్ల. చూద్దాము. రెండు సమానంగా తీసుకున్నాను. సమానంగా ఉన్నాయా? ఏది ఎక్కువ ఉంది? ఇది ఎక్కువ ఉందా? ఇది ఎక్కువ ఉందా? ఇప్పుడు మనం డైలీ వాడే అంటే ఎప్పుడు రొటీన్ గా వాడే స్టే ఫ్రీ, ఇది ఐఎంసి దానికి ఇట్లా గ్రీన్ చిన్న పౌచ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఐఎంసి అంటే మనకి ఇట్లా నాన్ స్టాప్ ఏం కాదు, జస్ట్ 1 డ్రాప్ అయినా కూడా మనకి ఇట్లా అది ఎంత డ్రై అవుతుంది ప్లస్ మనకి ఎంత సేఫ్టీ అనేది ఇక్కడ చూపిస్తాం. ఓకేనా? ఇది నార్మల్ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు. కొంతమందికి హై అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు ఇది తట్టుకోగలదా, ఇది తట్టుకుంటుందా అనేది కూడా చూద్దాం మనం. సమానంగా ఉన్నాయా? కొంచెం బెండిగా బెండ్ చేస్తే ఏమవుతుంది అంటే వాటర్ ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది దాన్ని. మనకి ఇది డ్రై అవుతుందా లేదా తెలియదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇది చూద్దాము, అసలు ఇది తడిగా ఉందా లేదా ఒకసారి ఇట్లా మీరు చూడండి. దాంట్లో ఏం లేదు, పసుపు వాటర్ అవి. ఇదేదో అంటే మీకు కనిపించడానికి అంటే ఒక ఫింగర్ అంటట్లేదు.
రెండు చేతులతో చూడండి, రెండు వైపులో అట్లా ఓకే. చేతులతో ఒక చేతి ఉన్నది, ఒక చేతితో ఇది చూడండి. మీకు ఏది డ్రైగా ఉంది అని తెలుస్తుంది. సెంటర్ ప్లేస్ రేకప్ ఎవరైనా చూస్తారా ఇంకా? వెనుకకు పంపించండి. చూస్తారా? చూస్తే అర్థమవుతుందా? ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీని పైన ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇది మన బాడీకి సేఫ్ గా ఉండదు. 100% కాటన్ అయి ఉండదు అన్నమాట. దీని లోపల ఏముందంటే జస్ట్ మనం ఇంట్లో వాడే దూది కాటన్ ఉంటది కదా, మన ఇంట్లో వాడే కాటన్, జస్ట్ ఒక పైన ఒకటి సేఫ్టీ అంతే. ఇది ఒకవేళ మనం చూసినా కూడా అంటే ఇది పీల్చుకోవట్లేదు. అది ఏదైతే తడి ఉందో అది దీని లోపలనే ఉంది. అది జస్ట్ ఒక కాటన్ మాత్రమే ఉంది లోపల. ఇది చూద్దాము. ఇది 100% కాటన్ దాంతో తయారవుతుంది అన్నమాట ఈ క్లాత్. అండ్ ఈ గ్రీన్ కలర్ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. గ్రీన్ కలర్ ఏంటి అని, ఇది ఒక మ్యాగ్నెటిక్ చిప్ అన్నమాట. మళ్ళీ చాలా మందికి కడుపు నొప్పి అలాంటిది వస్తుంటది అనమాట. ఆ టైంలో ఆ కడుపు నొప్పిని కంట్రోల్ చేస్తుంది. మనం ఈ ప్యాడ్ వాడితే ఆ కడుపు నొప్పి కూడా మనకి కంట్రోల్ అయిపోద్ది. నార్మల్ గా ఉంటాం అనమాట మనం. మీరు చూసారు పైన లేయర్ ఒకటి తీసేసాను నేను. అది నేను అదే ఇంపార్టెంట్ మరి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మళ్ళీ అదే కాకుండా ఇంట్లో ఎన్ని లేయర్స్ సేఫ్టీగా ఉన్నాయి అనేది చూపిస్తాను నేను. పైన ఒక లేయర్ ఇందాక తీసాను నేను. ఈ సెకండ్ లేయర్, సెకండ్ లేయర్ కింద ఇట్లా ఒకటి ఉంది. ఇది ఒక జెల్ టైప్ ఉంది. స్కూల్లో పిల్లలకి చేయించారు, జెల్ టైప్ ఉంది స్టూడెంట్స్ కోసం. ఇదేంటంటే మనకి అప్పుడు కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకి. అంటే మనకి పీరియడ్ అయ్యే టైంలో వచ్చే బ్లడ్ కొంచెం బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ తో కలిసి ఉంటది అనమాట. అలాంటి ఇన్ఫెక్షన్స్ మనకి రిమూవ్ కావాలంటే ఇలాంటిది, ఇది ఒక జెల్ టైప్ ఉంటది అనమాట. ఇది ఇంతకు ముందు మనము ఇంకో ప్యాడ్ లో చూసినప్పుడు జస్ట్ కాటన్ ఉంది, ఇందులో ఈ జెల్ ప్యాడ్స్ ఉంది. ఇది ఇట్లా పిండినా కూడా రాదు, అంటే పీల్ చేసుకుంటది వెంటనే. మనకి పీరియడ్ అయిన వెంటనే అది పీల్ చేసుకుంటది. పీల్ చేసుకుని డ్రై చేసేస్తుంది. మనకి అక్కడ తడి ఉన్న ఫీలింగ్ ఉండదు. ప్లస్ దాని కింద కూడా ఇంకా లేయర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇట్లా చిరుగుతాయి అంటే ప్యూర్ కాటన్ ఇది. అదే మనం ఇందాక స్టేఫ్రీ చూసినాము. ఇది తొందర చినగది, ఇది ప్లాస్టిక్ లాగా సాగుతుంది. ప్లాస్టిక్ అంటే ఇది మనకి అంత సేఫ్ కాదు. ఇది సాగుతుంది. చూస్తున్నారు మీరు వాడే శానిటరీ ప్యాడ్ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందా లేకపోతే మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా అనేది మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని గురించి చెప్పండి. ఇది ఐఎంసి కంపెనీలోనే ఇది స్పెషల్ గా ఉంటది అనమాట. మ్యాగ్నెటిక్ చిప్ అని ఉంటది. ఇక్కడ శానిటరీ ప్యాడ్ పైన ఉంటది.
మీకు ఎలాంటి అప్పుడు కొంతమందికి బ్లీడింగ్ క్లాటెడ్ బ్లడ్ వస్తుంది అనమాట. అలాంటి దాని ద్వారా కూడా మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్లస్ మనకి నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళు లాగడము ఇలాంటివి ఏమి రాకుండా ఈ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది మీకు ప్రొటెక్షన్ గా ఉండదు. చాలా మంది కడుపు నొప్పితో బాధపడే వాళ్ళు ఈ శానిటరీ ప్యాడ్స్ వాడిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్ చూసాం మేము. అంటే మాకు తగ్గిపోయింది, మాకు దీనివల్ల అంటే జస్ట్ శానిటరీ ప్యాడ్స్ చేంజ్ చేయడం వల్ల, ఆ చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ కడుపు నొప్పి అనేది పూర్తిగా కంట్రోల్ అయింది. అండ్ అది మాత్రమే కాదు, మనం క్యాన్సర్ అలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే మనం సేఫ్ గా ఉన్నాయి మాత్రమే యూజ్ చేయాలి. మనము ఇప్పుడు డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి తర్వాత హాస్పిటల్ కి పెట్టడం కాదు. ఇప్పుడు మనం మంచిగా మన ఆరోగ్యం కోసం మంచిగా ఖర్చు పెట్టుకొని మనం సేఫ్ గా ఉండడం ముఖ్యం. ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు, హెల్త్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేటస్ లో హెల్త్ గురించి పెట్టుకుంటున్నారు. ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది, కరోనా తర్వాత వచ్చింది అవేర్నెస్. సో అట్లా మీరు హెల్తీ వస్తువులు వాడుకుంటూ మీరు అలాంటి వస్తువుల ద్వారా ఆదాయం కూడా పొందొచ్చు అన్నమాట. ఆదాయం ఎలా పొందొచ్చు అని చెప్పాలా వద్దా? చెప్పండి. అయితే ఇందులో ఇప్పుడు నేను చూపించినవి మాత్రము బాడీ సర్వీస్ కిట్ అన్నమాట. ఇది డైలీ వాడడం ద్వారా మీరు అనేక రకాల రోగాలను దూరం చేసుకోవచ్చు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు థైరాయిడ్ ఉండేది, ఇప్పుడు వాడట్లేదు నేను. ఎందుకు అనంటే నేను ఐఎంసీలోకి వచ్చినాక నేను ఫస్ట్ చేసిన పని నా థైరాయిడ్ కి నేను వాడుకోవడం. ఎప్పుడైతే నేను ఒక 3 months వాడానో ఈ బాడీ సర్వీసింగ్ కిట్ ఒకటి ప్లస్ థైరాయిడ్ కి సంబంధించింది టాబ్లెట్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాడానో మిత్ర హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ సార్కి నేను 3 months ఒకసారి రిపోర్ట్ చూపించాను. నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని మరి ఆయన చూపించిన ప్రతిసారి షాక్ అయ్యేవాడు. ఏం వాడుతున్నారు మేడం, మీకు ఇంత తొందర తగ్గిపోతుంది అంటే నార్మల్ వస్తుంది, ప్రతిసారి నార్మల్ వస్తుంది. నార్మల్ వచ్చినప్పుడల్లా ఆయన షాక్ అయ్యేవాడు. అట్లా నేను 1 year పాటు నేను టెస్ట్ చేయించుకున్నాను. నేను థైరోకేర్ వాడలేదు, వాడలేదు, జస్ట్ 1 month వాడాను. నేను వాడిన తర్వాత నాకు ఐఎంసీ పరిచయం అయింది. ఎప్పుడైతే ఐఎంసీ పరిచయం అయిందో నేను ఇంగ్లీష్ మెడిసిన్ నాకు ముందు నుంచి అలవాటు లేదు, అది పక్కన పెట్టి నేను ఇవే వాడుకున్నాను. ఇప్పటికి కూడా నేను మా ఇంట్లో రెగ్యులర్ గా వాడే వస్తువులు, ఆయిల్, రైసిన్ ఆయిల్ కానివ్వండి, అంటే మనకి కుకింగ్ ఆయిల్ ఉంటది, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, అలాగే మనం ఇంట్లో వాడుకునే పసుపు, కారం, ఇంట్లో వాడుకునే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెల్త్ కి గానీ ఇంట్లోకి గానీ సోప్స్, పేస్ట్, ఇలాంటివన్నీ కూడా నేను ఇవే వాడుకుంటాము, ఆరోగ్యంగా ఉంటాము. చిల్లీ పౌడర్ కూడా ఉంటది, ధనియా పౌడర్. మన కిచెన్ ఐటమ్స్ మాక్సిమం ఉంటాయి. చింతపండు, పప్పులు చూడండి, చక్కెర తప్పు మిగతా అన్ని ఉంటాయి. మనం దీని ద్వారా మంచి ఆరోగ్యం తీసుకోవచ్చు. ప్లస్ మనకు కొంచెం సో దీని ద్వారా ఆదాయం ఎట్లా తీసుకోవచ్చు అంటే మీకు దీంట్లో ఫ్రీ ఐడి ఉంటది. మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఐడి. జస్ట్ మీకు ఏవైతే చేయించుకోవాలి, ఆధార్, పాన్, బ్యాంక్, మీ ఫోటో, మీ మొబైల్ నంబర్, ఇవి ఇస్తే మేము ఫ్రీ ఐడి ఇస్తాము. ఫ్రీ ఐడితో మీరు ఎవ్రీ మంత్ మీరు సూపర్ మార్కెట్ లో కొనే కొన్ని వస్తువులు దాన్ని దీంతో రీప్లేస్ చేసుకుంటే చాలు. దీంట్లో మీరు ఏమైనా పెట్టుబడి పెడుతున్నారా? ఆయిల్ కానీ, టీ పౌడర్ కానీ, ఇట్లాంటివి మీరు ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. మీకు హెల్త్ కి సంబంధించి కూడా నేను ఇందాక కొన్ని ఎక్స్పెరిమెంట్ చూపించాను. ఇదే కాకుండా ఫీవర్ వస్తే, ఫీవర్ అంటే నార్మల్ ఫీవర్ నుంచి వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్, డెంగ్యూ, ఇట్లాంటి అన్ని ఫీవర్స్ కూడా మన దగ్గర ఒకటే ఫీవర్ కాదు,